హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. నెక్స్ట్, ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొద్దిగా పేషెన్సీ తోటి వెయిట్ చేయండి. మీ రీడింగ్స్ మీకు త్వరలోనే అందించబడతాయి. ఇక్కడ మన సబ్స్క్రైబరే తన మనసులోని మాట చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం, నా జీవితం మార్చింది మీరే. మేడం, నా పేరు సనా మేడం. ఇంతకుముందు నేను ఏడ్చుకుంటా ఇంట్లోనే ఉంటా, అస్సలు ఏం పట్టించుకోకుండా ఉంటున్నాను మేడం. ఇప్పుడు మీ వీడియోలు చూసినప్పుడు నుంచి నాకు చాలా ధైర్యం వచ్చింది మేడం. అంత మర్చిపోయి పనికి పోతున్నాను మేడం. నేను వారహి అమ్మ మహిమ ఎంత నిజమో మీ వీడియోలకు అంతే నిజం ఉంది మేడం. అమ్మ వాణి గారు, నమస్తే అమ్మ. మీరు కేదార్ యాత్రలో ఉన్నప్పుడు ఒక చెట్టు రాసి అందులో ఒక నెంబర్ రాసి చుట్టూ పేర్లు రాసి షుగర్ నింపి ఒక 1 వీక్ పెట్టి ఆ చెట్లకి వేయండి అని చెప్పారు. దానివల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మీరు అందరూ దూరమైన దగ్గర అవుతారని చెప్పారు. అమ్మ, నీకు శాస్త్రకోటి పాదాభివందనం తల్లి. నువ్వు ఇచ్చిన సలహా 100,000% జరిగిందమ్మా. నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను తల్లి. నువ్వు ఇచ్చిన సలహా వల్ల నా స్నేహితురాలు పూర్తిగా దగ్గరైంది. ఈరోజు మా మధ్య ఉన్న మనస్పర్ధ మొత్తం పోయి నీ వల్ల మేమందరం కలుసుకున్నందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటామా. మీ అడ్రస్ చెప్తే మీ ఇంటికి వచ్చి మీకు మంచి పశువుంక కింద చీర అన్నీ పెట్టాలని నాకు అంత ఆశగా ఉంది తల్లి. ఖచ్చితంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. అదే మీతో ఒకసారి మాట్లాడాలని చాలాసార్లు అనుకున్నాను. మీకు టైం ఏంటంటే జస్ట్ వాళ్ళు పంపించిన ఫీడ్బ్యాక్స్ మీతో పంచుకోవాలనుకుంటూ నేను ఇవి వినిపిస్తున్నాను. వాయిస్ మెసేజెస్ కదా. సో వాట్సాప్ మెసేజెస్ అయితే నేను స్క్రీన్ షాట్ పెట్టి కమ్యూనిటీ పోస్ట్లో పెడుతున్నాను. అవి చాలా తక్కువ, అంత టైం కూడా ఉండట్లేదు. అన్నీ పెట్టాలంటే ఇబ్బంది అయిపోతాయి. అందుకని మర్చికొకటి 2 పెడుతున్నాను. వీడియో వాయిస్ మెసేజెస్ కూడా మీకు 1-2 మాత్రమే ప్రతి వీడియో స్టార్టింగ్లో వినిపించదలుచుకున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా కొందరు నెగిటివ్ మైండెడ్ ఫెలోస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలియాలి. మనం చేసే పని జెన్యూన్గా ఉన్నప్పుడు ఎవ్వడికి భయపడాల్సిన పని లేదు. నేను ఫ్రీ హార్ట్ తోటి, ప్యూర్ హార్ట్ తోటి మీకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళల్లో నెంబర్ 1 ప్లేస్లో నేనున్నా. అది నాకు తెలుసు, ఆ శివయ్యకి కూడా తెలుసు. ఈవెందో నేను కేదార్ వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా, ఇంకొక ఇంత కష్టపడి అక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ వచ్చిన పేరేంటి తెలుసా? మన మూన్ డివైన్ టారో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ శివయ్య పరమేశ్వరుని వచనాలు సదా మనకు ఉండాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ మీ గురించి మాత్రమే నేను కోరుకుంటాను. మన మూన్ డివైన్ టారో వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ గురించి, వాళ్ళ లైఫ్ బాగుండాలి, వాళ్ళకి జీవితంలో వాళ్ళు ఏమేమి కావాలని పొందాలని కోరుకుంటున్నారో అవన్నీ వాళ్ళకి అందేలా సహాయం చేయమని ఆ శివయ్యని ఫస్ట్ కోరుకుంటున్నాను. తర్వాతనే నా ఫ్యామిలీ గురించి, నా గురించి కోరుకుంటా. ఇది నా పాలసీ. సో ఎవరు ఎంత నెగిటివిటీ చేసినా, ఏంటో ఎవరో ఒకరు అన్నారు, ఇటు తన పేరు ఇటు ఈమె పేరు రాసేసుకుంటే కలిసిపోతారా, సంథింగ్ ఏదో విన్నాను వేరే వాళ్ళ ద్వారా. నాకు నవ్వొచ్చింది. అరే, తిని చూస్తే కదా అది స్వీటా, హాటా, పులుపా, చేదా అనేది తెలిసేది. మునిగేవాడికి తెలుస్తుంది, నట్టేట్లు మునిగేవాడికి తెలుస్తుంది ఆ బాధ, ఆ ఊపిరి ఆడకపోవడము, ఆ నొప్పి అనేది. ఒడ్డును కూర్చొని కమెంట్లు చేసేవాడికి ఏం తెలుస్తుంది? ఎన్ని పర్సనల్ రీడింగ్స్ చూస్తున్నాను, వాళ్ళల్లో ఎంతమంది ఎంత బాధలు పడుతున్నారు. 10 మంది ఉంటే 10 మందిలో ఒక్కరైనా ఒడ్డుకు చేర్చగలిగితే నా జన్మ ధన్యమే. నేను అలా ఆలోచిస్తాను. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. ఓకే, ఏది ఏమైనా నెగిటివ్ థింకర్స్కి నెగిటివ్గానే కనపడతాయి, నెగిటివ్గానే జరుగుతాయి. అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. రైట్, లీవ్ చేస్తే టాపిక్లోకి వద్దాం. ఏంటంటే, నాకు ఒక ఇంట్యూషన్ వస్తూ ఉంది మెడిటేషన్లో ఉన్నప్పుడు. ఏంటంటే, ఆల్ ఆఫ్ సడన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు.
తర్జన భర్జన అవుతున్నారు. డెసిషన్ తీసుకోవాలా? వద్దా? వెళ్ళాలా? వద్దా? ఇట్లా ఉంది. కానీ తనైతే మిమ్మల్నే చూజ్ చేసుకోబోతున్నారనేది నాకు కన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంట్యూషన్ ద్వారా. ఆల్ ఆఫ్ సడన్ అసలు ముందు ముందు మీ లైఫ్‌లో ఏం జరగబోతా ఉంది మీ రిలేషన్‌లో చూద్దాం అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఆల్ ఆఫ్ సడన్ ఉన్నట్టుండి మా వ్యూవర్స్ రిలేషన్షిప్లో ముందు ముందు ఏమేమి జరగబోతున్నాయి వాళ్ళ పార్ట్నర్ విషయంలో, మా వ్యూవర్స్ విషయంలో, వీళ్ళ రిలేషన్లో. ప్లీజ్ ఏంజెల్స్. టెన్ ఆఫ్ పెంటికల్స్, ద టార్, పేజ్ ఆఫ్ కప్స్, హ్యాంగ్డ్ మ్యాన్, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, సిక్స్ ఆఫ్ సోర్డ్స్, the Fool, Eight of Pentacles, Five of Swords, yes, Nine of Pentacles, bottom of the deck, Ten of Cups, Ten of Pentacles, Ten of Cups. ఇక్కడ నాకు ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ రీడింగ్ కనపడుతుంది ఈ ఈ దీంట్లో, ఈ స్ప్రెడ్లో. ఏంటంటే ఆల్ ఆఫ్ సడను మీ ఇద్దరి మధ్య, మీ ఇద్దరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే, వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే, మీ ఇద్దరి మధ్య ఆల్ ఆఫ్ సడన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. డివోర్స్ దాకా వచ్చేసింది, బ్రేకప్ అయిపోయింది, మాటలు లేవు, సపరేషన్లో ఉన్నారు అనుకున్నప్పుడు సిచ్యువేషన్ అంతా స్ట్రక్ అయిపోయింది. ఏం చేయాలి తెలియట్లేదు. మీ పార్ట్నరు చాలా ఫూలిష్ బిహేవియర్ తోటి మిమ్మల్ని ఎదుటి వాళ్ళ, వేరే వాళ్ళ మాటలు నమ్మి మిమ్మల్ని చాలా బ్లేమ్ చేసి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉంటే, ఓకేనా, చాలా ఫూలిష్గా బిహేవ్ చేశారు మీతోటి. అంటే మీ తప్పు ఏం లేకపోయినా, ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా అవి సరిదిద్దుకోగలిగినవే. కానీ వేరే వాళ్ళ చెప్పుడు మాటల వల్ల మీ పార్ట్నరు మిమ్మల్ని లీవ్ చేశారు, ఒక స్టక్డ్ ఎనర్జీలో ఉంచేశారనమాట. ఏం డెసిషన్ తీసుకోవాలి, ఒక పక్క మాటలతో హింసిస్తున్నారు, ఒక పక్క చేతలతోటి తన ఏం వ్యూస్ ఏంటి, తను ఏం చేయదలుచుకుంటున్నారు, తను ఏమి ఆలోచిస్తున్నారు కూడా మీకు తెలియకుండా అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచేసి ఏం డెసిషన్ తీసుకోలేకపోతున్నారనమాట. సో ఆల్ ఆఫ్ సడన్ మీరు ఊహించలా ఇద్దరి మధ్య ఇంత దూరం ఏర్పడుతుంది మాటలతోటి అన్నది మీరు ఊహించలా. అయిపోయింది, ఇంకా ఏం లేదు రిలేషన్ అనుకునే టైంలో స్టక్డ్ ఎనర్జీలో ఉండిపోయారనమాట. అయితే మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసి మీకు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళారే కానీ మూవ్ ఆన్ అయ్యాను అనుకున్నారే కానీ తన బ్యాగేజెస్ని, అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘర్షణలు, మీ ఇద్దరి మధ్య మీ కేరింగు, మీ ప్రేమ, మీ అఫెక్షను, మీ ఇద్దరి మధ్య లైఫ్ లీడ్ చేసిన మెమోరీస్ అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోయారు. అంటే ఆ బ్యాగేజ్ని తన సబ్కాన్షియస్ మైండ్లో మోసుకుంటూనే వెళ్ళారు, అన్నీ పూర్తిగా మర్చిపోలేదు. సో తను కొంతకాలం స్టక్డ్ ఎనర్జీలో ఉండిపోయారు. దీనికి సొల్యూషను డివోర్స్ ఒకటేనా, లేకపోతే విడిపోవడం ఒకటేనా, తర్వాత లైఫ్ ఏంటి, పిల్లల విషయంలో తను ఆలోచించి నెక్స్ట్ తను ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది ఒక రెక్టిఫికేషన్ చేసుకుంటూ కొంత రెస్ట్ మోడ్లో ఉండిపోయి మీ రిలేషన్ని ఒక కొత్త కోణంలో చూడడము స్టార్ట్ చేశారు. సో తను ఇప్పుడు మీ లైఫ్లోకి ఆఫర్ తీసుకొని న్యూ బిగినింగ్ చేయాలి, మీకు సారీ చెప్పడమా, లేకపోతే మిమ్మల్ని ఫర్గివ్ చేయడమా, క్షమించడమా చేసి తను మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు, అంటే ఎఫర్ట్స్ పెట్టాలి,
అంటే మీ దగ్గరికి ఇప్పుడు తను లాంగ్ డిస్టెన్స్‌లో ఉండుంటే, తను జర్నీ చేసి మీ దగ్గరికి వచ్చి, మీ ఇంట్లో మాట్లాడి, లేతే మీతో మాట్లాడి, మీతో కమ్యూనికేట్ చేసి, ఒక డెసిషన్ తీసుకోవాలి. మీరు తప్పు చేస్తే మిమ్మల్ని ఫర్గివ్ చేయడమా? ఒకవేళ తను తప్పు చేస్తే తను మీకు సారీ చెప్పడమా? లవ్ ఆఫర్ చేయడము జరగబోతుంది. మీ లైఫ్‌లో సంథింగ్ న్యూ బిగినింగ్ అయితే ఒకటి జరగబోతా ఉంది. పాజిటివ్‌గానే. ఓకేనా? మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టబోతున్నారు మీ లైఫ్‌లో, మీ రిలేషన్‌లో. ఓకే. మీకు ఇంకోటేంటంటే ఫ్యామిలీ పరంగా ఆహ్, మా మనీ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటి మీద కూడా వర్క్ చేయాలి అనుకుంటున్నారు. అంటే ఎఫర్ట్స్ పెట్టి అది కూడా సాల్వ్ చేయాలి. మనీ డీలింగ్స్‌లో మీకు ఏదైనా క్లాషెస్ వచ్చుంటే అక్కడ కూడా వర్క్ చేయాలి. అక్కడ కూడా మీకు ఫేవర్‌గానే తను డెసిషన్ తీసుకోవాలి. ఎనీవే మీతో న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి అనేదైతే ఆలోచిస్తున్నారు. ఆహ్, బట్ ఇక్కడ నాకొక డౌటు ఉండిపోయింది. నేను అది క్లారిఫై చేసిన తర్వాత చెప్తాను. చూడండి. కార్డ్స్ ఎలా వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక మ్యారీడ్ పీపుల్ అనే కాదు. ఆల్రెడీ మీ పర్సన్‌తో మీకు ఒక లవ్ రిలేషన్‌షిప్ ఉన్నా, మీ ఫ్యామిలీస్ ఒప్పుకోకపోయినా, మనీ డీలింగ్స్ దగ్గర, మనీ విషయాల్లో స్టక్ అయిపోయున్న మీ రిలేషను, మీ పర్సన్ స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్‌లోకి స్టెప్ తీసుకొని, ఎఫర్ట్స్ పెట్టి మీకైతే ఆఫర్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఓకేనా? చాలా ప్రేమ అనేది ఉంది. జెన్యూనిటీ. దట్ టూ తను ఇంకొకటి కూడా చెప్పాలిక్కడ. పాస్ట్‌లో ఒకవేళ మీ పర్సన్‌కి మీకు మ్యారేజ్ కాకపోయుంటే, ఇప్పుడు తన దగ్గర చాయిసెస్ ఉన్నాయి. మీరు ఇంకా వేరే ఆహ్, ఒకళ్ళ సంబంధాలు చూస్తుంటే, మీ సంబంధము, వేరే వాళ్ళ సంబంధము, కంపారిజన్, చాయిసెస్ ఉన్నాయి. నాకేది బెటరు అంటే ప్రాపర్టీ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, నాకేది బెటరు అనేది ఆ చాయిస్ చూజ్ చేసుకోవడంలో మిమ్మల్ని స్టక్ చేసి ఉంచారనమాట. ఓకేనా? మిమ్మల్ని స్టక్ చేసి ఉంచారు. అందువల్ల మీకేమి డెసిషన్ చెప్పలేదు. బట్ మీరేం తక్కువ కాదు. ఫైనాన్షియల్‌గా మీరు స్టేబులే. మేబీ ఇక్కడ జాబ్ చేస్తున్న పర్సన్స్ కూడా ఉండుండాలి. మీరు లేడీ అయినా, జెంట్ అయినా సరే. ఓకేనా? కానీ మనీ పరంగా కూడా అంటే మేబీ అది ఆ వర్డ్ యూజ్ చేయకూడదు కదా! మనీ పరంగా కానీ, ప్రాపర్టీస్ పరంగా కానీ ఇక్కడ నాకు 4, 5 సినారియోస్ కనపడుతున్నాయి. బట్ నేను చెప్పలేను. కొన్ని మాత్రం చెప్తాను. ఫ్యామిలీ రీజన్స్ వల్ల స్టక్ అయిపోయిన మీ రిలేషన్‌లో మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. కొన్ని విషయాలకి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. కొన్ని విషయాలకి మీరు అడ్జస్ట్ అవుతారు. ఫ్యామిలీస్ ఓకే చేస్తాయి. ఓకే చేశాక మీకు మ్యారేజ్ అవుతుంది అనేది కనపడుతుంది. కమిట్మెంట్ మ్యారేజ్ అవుతుంది అనేది కనపడుతుంది. మీరు కూడా ఏ విషయంలోనూ తక్కువ కాదు. జాబ్ చేస్తున్న పర్సన్ సెల్ఫ్ ఇండిపెండెంట్ లేడీ అనేది కనపడుతుంది. లేదా సెల్ఫ్ ఇండిపెండెంట్ మీరు జెంట్ అయినా సరే. మీ ఎర్నింగ్స్ మీరు మంచి జాబ్ పర్సనా? లేకపోతే ఇన్‌కమ్ సోర్సెస్ బాగా ఉన్న పర్సనా? లేకపోతే స్టేటస్ పరంగా బాగా ఉన్న వ్యక్తినా? ఆహ్, సో, మీరేం తక్కువ కాదు. కానీ వాళ్ళు పాస్ట్‌లో మనీ ఇష్యూస్‌లో ఫ్యామిలీస్‌కి మధ్య ఇన్‌కన్వీనియన్స్ వచ్చి స్టక్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు అది మూవ్ అవ్వబోతుంది. న్యూ స్టార్ట్ అవ్వబోతుంది. సక్సెస్ అవ్వబోతుంది కూడా. మోస్ట్‌లీ మీకు ఆ కమిట్మెంటు అందుతుంది. మ్యారేజ్ కూడా అయ్యే అవకాశం కనపడుతుంది. ఓకేనా? గెలుస్తారు అనేది కనపడుతుంది. విక్టరీ సాధిస్తారు అనేది కనపడుతుంది. హ్యాపీ లైఫ్ కనపడుతుంది. హ్యాపీ ఫ్యామిలీ కనపడుతుంది. లగ్జూరియస్ లైఫ్ కనపడుతుంది. మీ ఇష్టాలకి కంఫర్ట్స్, మీకిష్టమైన ప్రశాంతమైన జీవితం రాబోతుంది మీ లైఫ్‌లోకి. మనీ పరంగా కూడా ఏ ఇబ్బంది ఉండదు.
కానీ మీ తొందరపాటు, ఒకవేళ ఆవేశము, తొందరపాటు ఇలాంటి నేచర్ ఏదన్నా ఉంటే అది మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సింది. ఫ్యూచర్‌లో మీరే కంట్రోల్ చేసుకోవాలి. ఈ పర్సన్‌ని నేను నమ్మొచ్చా? లేదా? ఈ పర్సన్ నా లైఫ్‌లోకి తిరిగి వస్తే ఎందుకంటున్నానంటే ఈ మాట, ఫూల్ ఎనర్జీ కనపడుతుంది ఇక్కడ నాకు. న్యూ బిగినింగ్ చేసిన ఈ పర్సన్‌ని నేను నమ్మొచ్చా? అనే ఒక డౌట్ మీకు ఉంటుందన్నమాట. ఈ పర్సను పాస్ట్‌లో మీతోటి చాలా రూడ్‌గా బిహేవ్ చేసి తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఫేక్, దాన్నేమంటారు? ఫేక్ ప్రామిసెస్ చేస్తూ మేబీ మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టి మీరు చేజ్ చేసేలాగా బిహేవ్ చేస్తూ, అంటే మీరు ఎంట పడుతుంటా కూడా తను ఆహ్, ఇంట్రెస్ట్ చూపించకుండా, సో ఈ రిలేషను ఆహ్, అటా ఇటా ఏదో ఒక డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్‌కి తీసుకొచ్చుకున్నాడనమాట. అంటే నా వర్షన్‌లో, నేను అమ్మాయిని కాబట్టి నేను ఆ వర్షన్‌లో చెప్తున్నాను. మీ వర్షన్‌లో మీరు తీసుకోండి. సరే. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక్కడ తన లైఫ్‌లో చాయిసెస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా! అంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయ్యున్నా, తన లైఫ్‌లో అదర్ రిలేషన్ కూడా ఏదో రొమాంటిక్ రిలేషన్ ఉండుండాలి. సో, అక్కడి నుంచి తను ఆహ్, మీ రిలేషన్‌లోకి ఎఫర్ట్స్ పెట్టడానికి న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. ఓకేనా? ఇది 2, 3 సినారియోస్ చెప్పాను. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడ 5 ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే, ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్‌లో నుంచి చీట్ చేసి వెళ్ళిపోయారు కదా తను. ఇప్పుడు మీ లైఫ్‌లోకి ఎంటర్ రావాలి, మళ్ళీ జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి, మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్ చేయాలి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే దానికి అదొకటి కూడా తను స్ట్రక్డ్ పొజిషన్‌లో ఉండడానికి రీజన్ అనమాట. ఓకేనా? తన యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? చూడండి, తను చేసిన తప్పుకి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఏంటంటే 2 చాయిసెస్ మధ్య తను చూడండి ఒక్కరే చాలా సీక్రెట్, తనలో లోపాలు తనకు తెలుసు. తన ఇంట్యూషన్ తనకు చెప్తుంది కదా తనలో లోపాలు ఏంటి. తను 2 పర్సన్స్ బిట్వీను జగుల్ చేశారు. ఎవరు నాకు పర్ఫెక్టు, ఎవరితో నేను హ్యాపీగా ఉంటాను, ఎవరితో నాకు కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఎవరితో నాకు లాభం ఎక్కువ అనేది జగుల్ చేశారు. ఎందుకంటే అక్కడ 2 పర్సన్స్ కూడా సేమ్ ఎనర్జీ, ఎవరు తక్కువ కాదు. సో దానివల్ల తనలో లోపం అది తనకు తెలుసు. తను ఒకరి గురించి ఒకరితోటి ఇవి దాచిపెట్టి, అక్కడ దాచారు, ఇక్కడ దాచారు, దాచిపెట్టి మీకు అబద్ధాలు చెప్పారు అనేది కనపడుతుంది. దానికి రిగ్రెట్ అవుతున్నారు. దానికి ప్రస్తుతం ఇది మనం ఫ్యూచర్ ఎనర్జీస్ చెప్పుతున్నాం కదా ముందు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది. సో దానికి గిల్టీగా ఫీల్ అవుతారు, రిగ్రెట్ ఫీల్ అవుతారు. అది కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఉంటే మిమ్మల్ని స్ట్రక్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఫ్రాంక్గా మాట్లాడి, ఇదిగో ఇది నా ప్రాబ్లం, సో నేను ఇట్లా అనుకున్నాను, సో ఇదైతే నాకు ఓకే, లేదంటే లేదు, బస్ అయిపోతుంది. అంతేకాని తను చాయిస్లు పెట్టుకొని చూస్ చేసుకోవడానికి బొమ్మలు కాదు కదా. అక్కడ ఉండేది మనుషులు, బొమ్మలు కాదు కదా. మనసులతో ఆట. తను అక్కడ ఇక్కడ స్ట్రక్ చేసి గేమ్ ఆడుతూ, అబద్ధాలు చెప్తూ, ఉన్న నిజాన్ని దాస్తూ, తను చేస్తున్న తప్పని తెలిసినా కూడా తను ఇలానే బిహేవ్ చేశారు పాస్ట్‌లో. సో ఇప్పుడు మేబీ ఇప్పుడు కూడా చేస్తున్నారేమో.
బట్ ఫ్యూచర్‌లో ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అయ్యుండొచ్చు. నో కాంటాక్ట్‌లో ఉండుండొచ్చు. సో, ఫ్యూచర్‌లో ముందు మీ రిలేషన్‌లో ఇది జరగబోతా ఉంది. అంటే తను రిగ్రెషన్‌కి గురవ్వబోతున్నారు. అంటే పశ్చాత్తాపపడబోతున్నారు. ఒక ఎమోషనల్ లిటరల్లీ ఏడుస్తారు. ఏంటంటే ఆహ్, మీ లైఫ్‌లోకి రావాలి అనన్నా స్టక్డ్ ఎనర్జీలో ఉంటున్నారు. ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. బట్ మీకైతే చెప్పాను గదా! ఈ పర్సన్‌దే ఇక్కడ తప్పు కనపడుతుంది కాబట్టి తను మీకు అపాలజీ చెప్పడానికి మళ్ళీ రాబోతున్నారు అనేది కనపడుతుంది. తన లవ్ ఆఫర్‌ని మీకు ప్రపోజ్ చేయడానికి రాబోతా ఉన్నారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం జరగబోతా ఉంది? ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ మీ. చెప్పానా? ఇప్పుడు మీ లైఫ్‌లోకి ముందు తను రావాలి అనుకుంటున్నా తన ధైర్యం సరిపోదు. సిగ్గుపడుతున్నారు కదా! రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కదా! తన తప్పు తనకు తెలుసు కదా! సో, ఏ ముఖం పెట్టుకొని నేను ఎంటర్ కావాలి? ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఈ పొజిషన్‌లో ఉన్నారు. ఒక ఎంప్రెస్ లాగా సెల్ఫ్ కేర్ చేసుకుంటూ టూ మచ్ ఎమోషన్స్ కాకుండా ఒకప్పటిలాగా లేరు ఇన్నోసెన్స్‌గా. చాలా స్ట్రాంగ్ లేడీగా తయారై ఉన్నారు. అంటే ఎలా చెప్పాలి? మీరు చూసే వాళ్ళ జంటైనా మీకు అన్వయిస్తుంది. జెండర్ స్పెసిఫిక్ కాదు. ఓన్లీ ఎనర్జీసే ఇక్కడ రీడ్ చేయబడతాయి. సో, ఇక్కడ మీ లైఫ్‌లోకి ఆ పర్సన్ రావాలి అన్న ధైర్యం సరిపోవట్లేదనమాట. ధైర్యం సరిపోదు. చూసారా? మీతో అయితే కమ్యూనికేషన్‌లోకి రాబోతున్నారు. మీకు మెసేజెసా, కాల్సా రాబోతున్నాయి ఆ పర్సన్ నుంచి. వెయిట్ అండ్ వాచ్. వితిన్ 8 డేస్ కావచ్చు, 8 వీక్స్ కావచ్చు, 8 అవర్స్ కూడా కావచ్చు. ఆ పర్సన్ నుంచి మీకు మెసేజెస్, కాల్స్ రాబోతా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్ట్‌గా వచ్చి అప్రోచ్ అవ్వడానికి తనకి ధైర్యం సరిపోవట్లా. ఒక పక్క మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలి అని జర్నీ చేసి రావాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం స్టక్డ్ పొజిషన్‌లోనే ఉన్నారు. ఒక పక్క మీతో హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని చేజ్ చేయాలనుకుంటున్నారు. తను చేసిన తప్పులకి రిగ్రెషన్ ఫీల్ అవుతూ ఉంటారు. ముందు జరగబోయేది ఇదే. నెక్స్ట్ తను మీతో కమ్యూనికేట్ అయ్యి మీతో రిలేషన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. మీతో రిలేషన్ని కొనసాగించాలి. అది తన ఉద్దేశం. మంచిదే. కానీ తను వంగడానికి ధైర్యం ఒక పక్క సరిపోవట్లేదు. దానికి తోడు ఈగో ఒప్పుకోవట్లేదు. ఎన్ని మూటలు కట్టుకొని ఉన్నారు బాబు ఈగోని. తప్పు చేశా అని రిగ్రెషన్ ఉంది. మీతో కమ్యూనికేట్ చేస్తారు కూడా. కంపల్సరీ చేస్తారు కూడా. మిమ్మల్ని చేయాలనుకుంటున్నారు. తన ఫ్యామిలీ పర్సన్గా మిమ్మల్ని చేసుకోవాలనుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ అవ్వాలనుకుంటున్నారు. గెలవాలి. కానీ ఈగో అడ్డం వస్తుంది. అప్రోచ్ అవ్వడం. ఎందుకంటే గిల్ట్ ఉంది కదా! తన తప్పు తను ఒప్పుకోలేరు కదా! ఈ గిల్ట్ తోటి మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలన్నా తలెత్తుకోలేకపోతున్నారు. దానికి తోడు డౌన్ అవ్వడానికి ఈగో ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్లో చెప్పినట్టు ఇక్కడ ఆల్రెడీ ఈ పర్సను మీతో మ్యారీడ్ అయినా ఉండాలి, లేదా తను ఆల్రెడీ వేరే పర్సన్ తోటి మ్యారీడ్ అయినా ఉండాలి. ఇక్కడ మీరు కూడా మ్యారీడ్ అనే కనపడుతుంది. మేబీ ఇది ఎక్స్ట్రా రిలేషన్షిప్ కూడా అయ్యుండొచ్చు. ఎవరైతే ఎమోషనల్గా డిటాచ్మెంట్ చూడండి ఎట్లా వస్తున్నాయి కార్డ్స్. పాస్ట్లో చీట్ చేసి ఎమోషనల్గా మిమ్మల్ని ఎంతంటే ఎంత హారిబుల్గా
ట్రీట్ చేసి వెళ్ళిన వ్యక్తి తన ఈగోతోటి అనుకోండి, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా, తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోకుండా, ఎంతసేపు తన డామినేటెడ్ ఎనర్జీ, ఎంతసేపు తను చెప్పిందే వినాలి, ఎంతసేపు తన కంట్రోల్లోనే మీరు ఉండాలి. ఒకవేళ తను తప్పు చేసినా మీరే సారీ చెప్పాలి, మీరే కన్విన్స్ చేసుకోవాలి, మీరే బుజ్జగించుకోవాలి, మీరే కాల్ చేయాలి, మీరే ఎంటపడాలి, నాతో మాట్లాడు అని. అప్పుడు మాత్రం తన ఈగో సాటిస్ఫై అవుతుందన్నమాట. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన తప్పు తను తెలుసుకోబోతున్నారు, రిగ్రెషన్లోకి వెళ్తున్నారు. కానీ మీరు చాలా వెక్స్ అయిపోయినారండి. మీరు చాలా అంటే ఇంక ఈ పర్సన్ని నమ్మే సిచ్యువేషన్లో లేరు మీరు. ఒకటి కాదు, ఒకటి తర్వాత 2, 3, 4, 5 అట్లా 10 కత్తులు ఒకేసారి ఒకటేమట ఒకటి పొడి చేస్తే ఎట్లా ఉంటుందో మీ పరిస్థితి ఎమోషనల్గా అలా డ్రైన్ అయిపోయింది. ఇంక నాకు ఓపిక లేదు దండం అనే సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. తను చెప్పిన అబద్ధాలకే కానీ, చేసిన చీటింగ్కే కానీ, ఎమోషనల్ బ్లాక్మెయిల్స్కే కానీ, ఎమోషనల్ డిటాచ్మెంట్కే కానీ, ప్రతిదానికి మాటికి ఓకే నువ్వు నా మాట విన్నావు కదా, ఓకే లీవ్ ఇట్, వద్దు, నీతో రిలేషన్ వద్దు, నువ్వు నాకు నచ్చినట్టు ఇట్లా ఉండవు కదా, నీతో వద్దు, నేను ఉండను. ఏంటిది పిల్ల చేష్టలా? సో మాటికి హర్ట్ చేయడం, మాటికి ఎమోషనల్ డ్రైన్ చేయడం మిమ్మల్ని చేశారు పాస్ట్లో. సో మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. తను ఒకప్పుడు ఈ ఎంప్రెస్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే అహంకారంగా, చాలా అథారిటేటివ్గా, చాలా ఈగోయిస్ట్గా, చాలా డామినేటెడ్ ఎనర్జీతోటి ఉన్నారు. ఇప్పుడు ఆ పర్సన్ డౌన్ అవ్వబోతున్నారు. తన ఎనర్జీస్ని కూడగట్టుకొని, ఈగో ఒప్పుకోదు అయినా సరే కూడగట్టుకొని మిమ్మల్ని అప్రోచ్ అవి నోటితో చెప్పకపోయినా క్షమించమని అడగడమా, లేకపోతే సింబాలిక్గా మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడమా, లేదా యాక్షన్స్లో చూపెట్టడమా, ఇది చేస్తారు ఖచ్చితంగా. కాకపోతే మీకైతే కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీతో ఫోన్ కాంటాక్ట్ కానీ, మెసేజ్ కానీ తన నుంచి రాబోతూ ఉంది. కానీ తను ఏదైతే చేశారో పాస్ట్లో మీరు దానికి బాగా డ్రైన్ అయిపోయి, చూడండి తను చెప్పిన అబద్ధాలు, చేసిన చీటింగ్కి ఎమోషనల్గా మీరు డ్రైన్ అయిపోయి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. ఎంప్రెస్ లాగా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్ కేర్ చేసుకుంటూ, నాకు ఎవ్వరూ వద్దు, నాతో నేనే హ్యాపీగా ఉన్నా, నాకేం తక్కువ, ఇట్లాంటి వ్యక్తితో నేనెందుకు ఇంత స్ట్రగుల్ పడాలి, ఏం చూసి నేను ఇంత డౌన్ అయిపోతున్నాను, ఏం చూసి నేను ఇంత లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నాను, ఇంత డెస్పరేట్గా, ఇంత నేను ఎందుకు దిగజారాలి అనే ఒక సిచ్యువేషన్కి వచ్చి, ఈ బ్రేకప్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీరు ఒక ఎంప్రెస్ లాగా చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు అని ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ పర్సన్ చెప్పిన ప్రతి చిన్నదానికి అబద్ధాలే. ఒకవేళ ఏదైనా మీ ఇద్దరి మధ్య ఇష్యూ వచ్చింది, దాన్ని కూర్చొని సాల్వ్ చేసుకుంటే, మాట్లాడుకొని కమ్యూనికేట్ అయ్యి సాల్వ్ చేసుకుంటే అయిపోయేదానికి, దాన్ని ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేక ఎస్కేప్. అప్పుడు ఏమవుతుంది, మీ మనసులో, మైండ్లో అది సప్రెస్ అయిపోతూ ఉంటుంది. అంటే తను మీరు తనతో ఆర్గ్యూ చేసేదానికి, మీ ఫీలింగ్స్ని, మీ భావాల్ని వ్యక్తపరచడానికి తను అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. దానివల్ల ఏమవుతుంది, అక్కడి నుంచి ఎస్కేప్, తను ఏదో ఒక సాకు చెప్పి ఎస్కేప్ అయిపోయేవాళ్ళు. లేదా కొంతకాలం ఫోన్ బ్లాక్లో పెట్టడం, లేదా కొంతకాలం మీతో అసలు మాట్లాడకుండా కట్ చేసేయడం, లేదా కొంతకాలం మీతో గొడవ పెట్టుకొని అలిగినట్టుగా ఒక ట్రీట్ చేయడం, మీరు బతిలాడుకుంటూ ఉండడం. ఏంటి తప్పు తను చేసినా కూడా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి మీరు వెక్స్ అయిపోయారు. పడి ఇంక మీకు ఓపిక లేదు. కనీసం ఊపిరైతే ఉంది కానీ, ప్రాణం అయితే ఉంది కానీ శక్తి లేదు, ఎనర్జీస్ లేవు. అలా తయారైపోయినారనమాట. కానీ ఇప్పుడు మీరున్న ఎనర్జీస్కి ఈ పర్సన్ పాస్ట్లో చేసిన దీనికి ఆ పర్సన్ని నమ్మే సిచ్యువేషన్లో లేరు. చూద్దాం.
చూడండి. మీకు ఈ పర్సన్ నిజంగా లాయల్‌గా మారి వచ్చినా కూడా ఆహ్, తనతోటి మీకు ఫ్యూచర్ కనిపించదనమాట. చీకటిగానే ఉంటది. భారంగానే ఉంటది. ఎందుకంటే అడుగడుగునా భయపడుతూ బతికే బతుకు ఏం హ్యాపీగా బతకగలుగుతారు? ఇన్‌సెక్యూర్‌గా. అంటే వీళ్ళు నటిస్తున్నారా? జెన్యూన్‌గానే ఉన్నారా? నమ్మొచ్చా? నిజంగా ఒకవేళ ప్రేమ చూపిస్తున్నా కూడా, ఆ ప్రేమను కూడా నమ్మలేని సిట్యుయేషన్ అనమాట మీది. చూడండి. యాక్సెప్ట్ చేయలేరు. అంటే నమ్మలేరు. తనిచ్చే ఆఫర్స్‌ని తీసుకోలేరు. యాక్సెప్ట్ చేయలేరు. రిజెక్ట్ చేయాలనే అనుకుంటున్నారు. ఆహ్, చూద్దాం. యెస్. తను పెద్ద మ్యానిపులేటివ్ అనేది మీకు అర్థమైపోయింది. దట్టు తను మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు తన లైఫ్‌లోకి రావాలి, తను మీ లైఫ్‌లోకి రావాలి, మళ్ళీ మీరు కలవాలి అని తను మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఆ మేనిఫెస్టేషన్స్ కూడా వర్కౌట్ అవుతున్నాయి. ఫ్యూచర్‌లో ఇదంతా జరగబోతా ఉంది చూడండి. ఆహ్, కానీ మీరు కూడా తనని మేనిఫెస్ట్ చేస్తారు. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అని. దేనికి? తను రావాలి, మీకు డౌన్ అవ్వాలి, సారీ చెప్పాలి. తనెందుకు ఇట్లా బిహేవ్ చేశారు, ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి అనేది మీ కొందరి ఇంటెన్షను. కొందరికేంటంటే తను మీ లైఫ్‌లోకి ఆహ్, రావాలనే డివైన్‌ని కోరుకుంటున్నారు. యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. మీకైతే ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవాలని చూస్తారు. కొంతమందేంటంటే తను క్లియర్‌గా ఈసారి వస్తే తన క్లారిటీగా, క్లియర్‌గా ఉన్నా కూడా మీరు నమ్మలేని సిట్యుయేషను. ఇక్కడేంటంటే ఇద్దరికీ ఆహ్, మీరు తనని అండర్‌స్టాండ్ చేసుకోవడంలో డౌట్‌ఫుల్ ఎనర్జీతోనే ఉంటారు. ఒక క్లారిటీకి రాలేరు. తను నిజంగా ప్రేమ చూపిస్తున్నా కూడా ఇది జెన్యూనా? కాదా? నమ్మొచ్చా? నమ్మకూడదా? సో, తన ఇంటెన్షన్స్ కరెక్ట్‌గానే ఉన్నా కూడా మీరు నమ్మలేని సిట్యుయేషను. అపార్థాలు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు తన ఆఫర్‌ని రిజెక్ట్ చేస్తారు అనేది కనపడతా ఉంది. న్యూ బిగినింగ్ చేయాలనే అనుకుంటున్నారు కొంతమంది. తనేంటంటే ఇంట్రోవర్ట్ అండి. నాకు తెలిసి బయటికి ఏది ఎక్స్‌ప్రెస్ చేయరు మీ పార్ట్నరు. ప్రేమ ఉంటది. ఫ్యూచర్‌లో కూడా ప్రేమ ఉంది. చాలా కంట్రోలింగ్ పర్సను. ఏది ఎక్స్‌ప్రెసివ్ కాదు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫెలో. అది మీకు నచ్చదు. ఏంటంటే ఆహ్, తన ఎమోషన్స్‌ని ఆహ్, ఎక్స్‌ప్రెస్ చేస్తే వినాలని ఎవరికైనా ఉంటది. కానీ ఆ పర్సన్ అలా కాదు. తను వేరియస్ సెక్టార్స్‌లో బిజీ ఉంటారనమాట. ఒక లవ్ రిలేషన్ అనే కాదు, ఫ్యామిలీ ఆహ్, ప్రాబ్లమ్స్ అనే కాదు, ఆహ్, కెరీర్ పరంగా కానీ, ఫైనాన్సెస్ పరంగా కానీ, హ్మ్, వేరియస్ పీపుల్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల కానీ, తను తన మైండ్ ఎప్పుడు కూడా ఒక్కదాని మీద స్థిరంగా ఉండదు. సో, కంపల్సరీ మీతో రీకన్సిలేషన్ అయితే ముందు ఉందండి. కలుస్తారు. మీరైతే కలుస్తారు. కంపల్సరీ బీ రెడీ. ఏదైతే అటు ఇటుగా 50-50గా ఉందో డెసిషన్ తీసుకునే టైం ఏదైతే ఇప్పుడు నడుస్తుందో మీకు, మీ రిలేషన్‌లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతా ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడరు. తనకున్న ఇన్‌సెక్యూర్ ఫీలింగ్స్ తనకు చాలా ఉన్నాయన్నమాట. ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. మీ రిలేషన్‌లో కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ తేవాలని చూస్తున్నారు. తను మీకు ఆఫర్ చేయాలి అనంటే మీ లైఫ్‌లోకి వచ్చి ఆఫర్ చేయాలంటే ఎట్లాంటి సిట్యుయేషన్ అక్కడ ఉన్నా కూడా తను ట్యాకిల్ చేయగలగాలి. అలా ట్యాకిల్ చేయగలగాలి. మిమ్మల్ని ప్రాపర్‌గా చూసుకోవాలి. ఆహ్, మీకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి అంటే తను ఫైనాన్షియల్‌గా స్టేబుల్ అయ్యి ఉండాలి. దట్టు ఈ పర్సన్ చాలా మొండి వ్యక్తి. ఓకేనా? మీకొక స్టెబిలిటీ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇవి ఫ్యూచర్‌లో నియర్ ఫ్యూచరే మీ రిలేషన్‌లో రాబోయే
సంఘటనలు, జరగబోయే సంఘటనలు. ఓకేనా? ఒకసారి ఏంజెల్ గైడెన్స్ కూడా తీసుకుందాము మనము. ఈ టైంలో మీరేం చేయాలి? తను అటు ఇటు రిగ్రెషన్ అయితే ఉంది, కావాల్సింది అదే కదా, ఆ పశ్చాత్తాపం, తను చేసిన తప్పు తను తెలుసుకోవాలి, ఈగో వదిలేసి మీకు వచ్చే అపాలజీ చెప్పాలి, తను చేసిన తప్పు ఒప్పుకోవాలి, ఎందుకు చేశారో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ తర్వాతనే మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది మీరు డెసిషన్ తీసుకుంటారు అనేది కనపడుతుంది ఇక్కడ. అదే అనుకుంటున్నారు కదా? రైట్, నాకు కమెంట్స్లో పెట్టండి ప్లీజ్ ఏంజల్స్. గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. ఇలాంటి సమయంలో మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నో నీడ్ టు వరీ. సి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ట్రస్ట్, వావ్, నమ్మకం పెట్టుకోండి. ఏదైతే చెప్పున్నామో దాని మీద నమ్మకం ఉంచండి. ఎస్, బిగ్ ఎస్. ఇప్పుడు మనం చెప్పుకుంది అదే జరగబోతా ఉంది. బిగ్ ఎస్, నమ్మండి అని చెప్తున్నారు ఏంజల్స్. థ్యాంక్ యూ ఏంజల్స్. ఎవరైనా ఇంకా నమ్మకం లేక, ఇంకా మొత్తం ఎండ్ అయిపోయింది, ఇట్లాంటి వ్యక్తితో నాకు రిలేషన్ వద్దు అని ఎవరైతే గట్టిగా డిసైడ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం మీ డైరెక్షన్ని హ్యాపీగా మీ కెరీర్ వైపుకో, అదర్ రిలేషన్ వైపుకో మీరు మీ డైరెక్షన్ని చూస్ చేసుకోవచ్చు. బీ అసెప్టివ్, ఆశావాహ దృక్పథంతో ఉండండి, ఆశను కోల్పోవద్దు అని చెప్తున్నారనమాట. ఓకేనా? ఇక్కడ నాకు ఈ రీడింగ్లో ఏం కనిపిస్తుందంటే, మీ పార్ట్నరు మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చినా ఒకవేళ తన పశ్చాత్తాపడే వస్తున్నారు, అది కనపడుతుంది, రాబోతూ ఉన్నారు కదా. సో జెన్యూని ఒక క్లారిటీతోనే రాబోతున్నారు, మీతో న్యూ బిగినింగ్ అయితే చేయబోతూ ఉన్నారు కదా. సో ఇలాంటప్పుడు తనని నమ్మాలా వద్దా, అసలు తను నిజంగా జెన్యూన్గానే ఉన్నారా, నటిస్తున్నారా అనే ఒక డైనమాలోనే, అదే మైండ్ సెట్లోనే మీరు ఉంటారు. దానివల్లనే ప్రాబ్లమ్స్ మళ్ళీ. అందుకే ఏంజల్స్ కూడా ట్రస్ట్ చేయండి, నమ్మండి అని చెప్తున్నారు. ఇది నిజము, నమ్మండి అని చెప్తున్నారు. మీరేం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు వర్రీ. ఓకేనా? దీని గురించి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చిన తర్వాత తన నిజంగా మీరు నమ్మొచ్చా లేదా, నటిస్తున్నారా లేకపోతే జెన్యూన్గానే ఉన్నారా అనేది ఇంకో వీడియోలో చెప్తాను నేను. ప్రస్తుతానికైతే ముందు మీ లైఫ్లో ఏం జరగబోతా ఉంది అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? రైట్, ఇక్కడ మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి రిలేషన్స్కి తగ్గట్టు నేను క్లియర్గా దాంట్లో ఆన్సర్ చేస్తున్నాను. సో ఏంజల్ గైడెన్స్ కూడా తీశాను. పాజిటివ్గా, బీ పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.